నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్పండి. ఒక ఊళ్ళో నారాయణరావు అని ఒక ఆయన, ఈయన ఒక నాయుడు. తర్వాతేమో షేక్ మదీనా అని ఒక అతను. తెలుస్తుందిగా పేరుని బట్టి. అంతే. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. మదీనా కొంచెం దురుసువాడు, నారాయణరావు కొద్దిగా మృదు స్వభావం. దురుసువాడైనా కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. చాలా విషయాల్లో వ్యాపారాలు అవి చిన్న చిన్న వాటాలప్పుడు కలిసేవాళ్ళు. ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత ఒకళ్ళకి మీద ఒకళ్ళకి ప్రీతి ఉండేది. ఇంకా ఇంకా ఎలా ఉండేదంటే, నారాయణరావు ఏదైనా యాత్రలకు వెళ్తే తన పొలం పుట్ర వ్యవహారాలన్నీ ఈ మదీనాకు అప్పచెప్పేవాడు. మదీనా కూడా యాత్రలకు వెళ్ళేవాడు వాళ్ళ అమ్మని తీసుకుని, దర్గాలు అవి చూడడానికి. అలాంటివి అప్పుడు ఆ రోజుల యాత్రలు అంటే 10 నెలల రోజులు పట్టేసేది కదా. తన ఇల్లు వాకిలి గొడ్డు గోదా పొలం వ్యవహారం అవి నారాయణరావుకి అప్పచెప్పేవాడు. అంత స్నేహం అనమాట. ఆస్తులు అప్పచెప్పడం అంటే స్నేహం కదా. అయితే అప్పుడట ఈ షేక్ మదీనాకి ఒక పింతలు ఉండేది, దూరపు ఆవిడకి పిల్ల జల్ల లేరు, భర్త కూడా గతిచ్చాడు. ఆవిడకి ఒక 3 ఎకరాల పొలం ఉండేది. అయితే ఆవిడని చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా పళ్ళు పాలాలు పట్టుకెళ్ళి మొగుడు పెళ్ళాం ఇద్దరు, నువ్వు నా దగ్గర వచ్చి ఉండు, నీ పొలం నా పేరుని రాసి నీకు ఆ ఒక ముద్ద నేను వేయకపోతానా, ఇట్లా ఒంటరిగా ఎందుకు పడుంటావు ముసలిదానివి అనేవాడు. అనగా 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 ఈ ముసలావిడికి నేను చేసుకోలేకపోతున్నా, ఒంటరిగా ఉండలేను, అక్కడికి వెళ్తే కోడలు ఒక ముద్దేస్తుంది అని చెప్పి ఇక్కడికి అనుకున్నాక ఈ మదీనా గారు చాలా ప్రయత్నం చేసి ఆ 3 ఎకరాలు తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ ముద్ర పడిన దగ్గర నుంచి ఇక మొదలు ఆ ముద్ద వేసే బాధ కష్టంగా ఉంది వాళ్ళకి. ఏదో ఒకటి అనేది కోడలు బేగం గారు తిట్టేది, విసుక్కునేది, ఈవిడ ఒకటి తగలబడింది అనేది. అంతకుముందు చక్కగా స్వీట్లు గిట్లు చేసి పట్టుకెళ్ళి మంచిగా షీర్ కుర్మాలు అవి పెట్టేవాళ్ళు. షీర్ లేవు, కుర్మాలు లేవు, కూరలకే గతి లేదు, ఏదో పచ్చడి మెతుకులు పడేసేవాళ్ళు. ఆ పడేసే తిండి కూడా తిట్టేది, విసుక్కునేది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చేయలేక చస్తుంటే ముసలాళ్ళకి ఎక్కడ చేస్తామనేది. ఆవిడకి మెత్తగా వండాలి, పిల్లాడికే వండుకోనా నీకే వండనా అనేది. నానా రకాలు, ఎన్ని రకాలో, ఎంత విసగటో. ఒక మనిషి వచ్చి అదనంగా మన ఇంట్లో ఉంటే ఆ మనిషి పని చేయదు, వేళకి దానికి అన్నం పెట్టాలి అంటే ఎంత కష్టమో. లోక సహజంగా జరిగేదే కదా. అక్కడి నుంచి ఏరా నాయన ఒకరోజు చెప్పింది దీనికి, మదీనాకి. ఆ మదీనా కూడా విసుక్కునేవాడు. ఏమిటి వెళ్ళపడా లేకుండా ఇప్పుడేమో తిండి అలా అనేవాడు. ఎదురుపడి ఏమనేవాడు కాదు, కానీ విసుక్కునేవాడు. వినపడుతూనే ఉండేది ఆవిడికి. ఇక ఉండలేక 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 ఆవిడ విసిగిపోయి ఓ రోజు వచ్చి, మదీనా నాయన నేను వేరే ఉంటా, మీ ఆవిడ బాధలు నేను పడలేకుండా ఉన్నా, నాకు నెలసరి ఖర్చు ఇచ్చేయి, నువ్వు నాది కాచుకుని తాగుతా, నేను మీ ఇంట్లో నీకు అడ్డంగా ఉండను, నీ పిల్లల మధ్యలో నేను కూడా ఓ పిల్లగా ఉంటే మీ ఆవిడ భరించలేకపోతుంది అనేసరికల్లా కేకలేశాడు. అదేమిటి ఇంకా నయం, కాచుకుని తాగటం ఏమిటి, నీకు పైగా నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను నీకు నెలసరి ఇచ్చేదానికి సరే ఒక నెలకు వస్తుంది, మిగిలిన 11 నెలలు నీకు ఎవడిస్తాడు, ఏదో ఒక వేస్తున్న ముద్ద తిని ఉండాలి కానీ అన్నాడు. నా పొలం రాయించుకునేదాకా నువ్వు ఆగలేదు కదుట్రా అందావిడ. అనేసరికల్లా ఏమన్నాడు, నువ్వు ఇన్నాళ్ళు బతుకుంటావని నాకు తెలుస్తామా, చస్తున్నాను నేను మొయ్యలేకన్నాడు. దాంతో ఆవిడ ఇంకా ఊరుకోలే. పైగా చుట్టుపక్కల ముసలమ్మలు ఉంటారు కదా, నీ పొలం తింటూ వాళ్ళు నిన్ను అంటమేమిటి అని ఈవిడ ఎగసం చూశారు. సరే ఈవిడ పంచాయతీకి వెళ్ళింది. పంచాయతీలో ఎవరెవరిని పెట్టుకోవాలో వాళ్ళందరికీ ఇళ్ళకెళ్ళి మాట్లాడింది. ఎందుకమ్మా ముసలిదానివి, రేపొద్దున నేను అయిపోయామంటే నిన్ను లాగిపడేయాల్సిన వాడేను, మరి అట్లా చేసుకోబోక పంచాయతీ దాకా వెళ్ళొద్దు అని చెప్పారు. కాదంది ఆవిడ. కాదు, 3 ఎకరాలు నా పొలం నా దగ్గర ఉంటే ఎవడో ఒకడు రోడ్డు మీద పోయేవాడైనా లాగేస్తాడు, అంతేగాని నన్ను అడిగి నన్ను ఇంటికి తీసుకొచ్చాక ఈ రకంగా చేసిన వాడితో నేను చచ్చినా ఉండనంది ఆవిడ. గట్టిగా ఉంది ఆవిడ. అలా వెళ్ళి నారాయణరావు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, నారాయణరావు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి, నాయుడు కదా అతను, పెద్ద నాయుడు. అడిగి బాబు నాయుడు గారు, నువ్వు చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కదా, నువ్వు కూడా మదీనాతో పాటు ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చావు, పండగ వేళ నేను నీకు కూడా పాయసం చేసి పెట్టాను, మరి చూడు ఇదంతా న్యాయమో, వాడు మదీనా నన్ను పొలం అడగటం నీకు కూడా తెలుసు కదా అని అన్నది. అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, బాగానే ఉందమ్మా, కాకపోతే మదీనా నేను స్నేహితులు, నే కాదన్ను, వాడికి ఎదురు నేను చెప్పలేను, న్యాయం అన్యాయం నాకు తెలిసినా కూడా మిగిలిన పంచాయతీ వాళ్ళు ఎవరేమంటారో చూడు, వాడితో నా స్నేహం చెడిపోతుంది, నేను వచ్చి కూర్చున్నా బాగుండదంటే, బాబు ఇంతేనా, న్యాయం ధర్మం లేవా నాయనా, మీ నాన్న ఎంత గొప్పవాడు, పెదనాయుడు గారు ఎంత గొప్పవాడు, నువ్వు మంచివాడివి, నువ్వు కూడా ధర్మాత్ముడివి, నాకు తెలుసు కదా నీ వ్యవహారం అంతా, వచ్చి పంచాయతీలో అన్నా కూర్చోవా అని అడిగింది. సరే నేను యువతలు కూర్చుంటానమ్మా, నేను పంచాయతీలో ఉండను, పక్కన కూర్చుంటాను అన్నాడు. బాగుంది, సరే వస్తానన్నాడు.
ఆ పంచాయతీ రోజున వాళ్ళు ఓ 10 మంది చేరారు. ఈ మదీనా కూడా వచ్చాడు. మరి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి ఒకళ్ళ న్యాయానికి. అంటే ముసలమ్మ ఎవరైనా నాకు పర్వాలేదు అంది కానీ నాకెందుకు ఆవిడే కదా కేసు పెట్టింది, ఆవిడకే ఇవ్వండి అన్నాడు. అంటే నేను నారాయణరావుని ఎన్నుకుంటానంది ఆవిడ. అందరిలో. అందరిలో అనేసరికి ఇప్పుడు నేను కాదనకూడదు నారాయణరావు తప్పు. ఈ మదీనాకి ఏమన్నా అమ్మయ్య నారాయణరావు అయితే నా స్నేహితుడు. అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకుంటూ పెరిగాం మేము. మనమాటే చెప్తాడు కదా. ఓకే. ఎట్లా కొట్లా వాడి దగ్గరే ఉండు, ఇప్పుడు వెనక్కి నీకు 3 ఎకరాలు ఇప్పించాం తూచంటాడు అని నమ్మాడు. ఆ గట్టెక్కి కూర్చునేసరికి నారాయణరావు కనిపించింది. మదీనా నా స్నేహితుడైతే ధర్మం కదా నాకు స్నేహితుడిగా ఉండవలసింది, మదీనా తరఫున నేను మాట్లాడకూడదు అని ముసలమ్మకి ప్రతి నెల డబ్బివ్వు లేదా ఆమె పొలం ఆమెకి ఇవ్వు అని చెప్పాడు. ఇదే చెయ్యాలి. పొలం ఇస్తావా, నెలసరి డబ్బు ఇస్తావా? నువ్వు నెలసరి డబ్బంటే చాలున ఆవిడ బతుకున్నంత కాలం నువ్వు పంచాయతీలో సమర్పించాలి ప్రతిరోజు, ప్రతి నెల పంచాయతీ నుంచే డబ్బులు తీసుకుంటుంది అనేసరికి ఇక తప్పనిసరి అయిపోయింది. ఏ పొలం అయితే ఈవిడ పేరు తన పేరు మీద మార్పించుకున్నాడో అది కూతురికి కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నాడు ఎవరికో. ఇప్పుడు అది ఇవ్వలేడు. నెల నెల ఒక 5 రూపాయలు 4 ఆ రోజుల్లో రూపాయలే కదా, ఓ 3 రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టాలి. ముసలమ్మ ఆవిడ కాచుకుని తాగుతుంది వాళ్ళతో సంబంధం లేకుండా. ఇక నా ఎంత కోపం వచ్చిందంటే మదీనాకి ఇది అవురవురా దుర్మార్గుడు, చిన్నప్పటి నుంచి నేను స్నేహంగా ఉన్నాను, ముసలిదాన్ని వాడి దగ్గరే ఉండవమ్మా అని చెప్తే సరిపోయేది కాదు అని చెప్పి పిచ్చి కోపం వచ్చేసింది. ఏమంటే బాగున్నారా అని అలాంటి దాంట్లోకి వచ్చేసారు వాళ్ళు. కనపడితే పలకరింపు తప్ప ఇక మళ్ళీ నారాయణరావుతో స్నేహాన్ని నెరపల. కొద్ది రోజులు కొంతకాలం గడిచాక ఈ నారాయణరావు 2 మైసూర్ ఎడ్ల జతను ఒకదాన్ని కొనుక్కొచ్చాడు. 2 ఎడ్లు ఎంత బాగుండేవో, భలే అందంగా ఉండేవి. అయితే ఏమైంది, ఆ ఎడ్ల జతలో ఒకటి కొంచెం ఓ ఏడాది పాటు బండికి కట్టారు, బాగా తిరిగినాయి. ఊళ్ళో అందరి దృష్టి వాటి మీద ఉండేది. ఎంత అందమైన జంటో అవి. సడన్గా ఒక ఎద్దు కాస్త చనిపోయేసరికల్లా మదీనా అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఏమనేవాడంటే, నాకు అన్యాయం చేశాడు, వాడికి శాస్తి అయింది, నాదే కొట్టింది, బేగం గారు కూడా అలాగే అనేది ఇట్లాగే అనేవాళ్ళు వెనకాల మాటలు అనమాట. అయితే ఏమైంది, ఒక్కెద్దే ఉంది. ఈ ఒక్కెద్దుకి దానికి సరిపడా జంటను కొనడానికి చాలా ట్రై చేశాడు కానీ పొట్టో అయ్యేవి సమానంగా వచ్చేవి కాదు. అయితే ఆ ఊళ్ళో అప్పలస్వామిని ఒక ఒంటెద్దు బండి వ్యవసాయం చేసుకునేవాడు ఒక అతను ఉండేవాడు. పెళ్ళాం అప్పలమ్మ, అతను అప్పలస్వామి. అతను ఏం చేశాడు, ఈయన దగ్గరకు వచ్చి నారాయణరావు నాకు ఒంటెద్దు బండి ఉంది కదా, పాత ఎద్దు ఎప్పుడో పోయింది, బండి అలాగే ఉండిపోయింది, మరి ఊళ్ళో అంతా మాసోళ్ళు వచ్చినా ఇప్పుడంతా వడ్లను ఇళ్ళకి చేర్చుకునే రోజులు, ఇలాంటప్పుడు కనుక నాకు ఎద్దు దొరికిందా నేను చాలా హాయిగా వ్యాపారం చేసుకుంటాను అని మీ ఎద్దుని నాకు ఇవ్వండి అన్నాడు. 200 ఎద్దు 400 పెట్టి తెచ్చాడు. 200కి ఒక ఎద్దు పోయింది పాపం. ఈ రెండో ఎద్దుకి 200 అంటే ఏమన్నాడు, అలాగే బాబు కొంచెం వ్యాపారం సాగనివ్వండి ఇస్తానన్నాడు. సరే ఈ బండి కట్టుకుంటే బండి చక్క పరిగెత్తేది. విపరీతంగా బండి వ్యాపారం చేసుకున్నాడు అప్పలస్వామి. అయితే ఏం చేశాడు, ఎంతసేపు గడ్డి మోపులు మోసేవాడు కానీ 4 పరకలు ఆ ఎద్దుకు వేసేవాడు కాదు అప్పలస్వామి. ఏదో ఎండుగడ్డి దొరికింది తినేది పచ్చికే తప్ప దానికి ఆహారం దొరకల. అంతకుముందు మైసూర్ ఎడ్లకి కొంచెం కాస్త చేత కావాలి, చక్కగా ఉలవలు కాస్త దాణా చిట్టు తవుడు అలాంటివి పెడితే అవి నున్నగా ఉంటాయి. ఒట్టి గడ్డితో దాని బండి నడవద్దు దాని రకం. పైగా నారాయణరావు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తవుడు చిట్టుతో పాటుగా మినపగడుగు పెట్టేవాళ్ళు, మినప్పొట్టు పెట్టేవాళ్ళు, ఎంతసేపు ఎద్దుని పోషించడంలో ఉండేవాళ్ళు. అప్పుడు నున్నగా ఉండేది. పైగా జోడిపోయిందన్న బెంగ ఒకటి ఉంది దానికి. ఇక్కడికి ఆహారం లభించక మెల్లిగా చిక్కిపోయి ఒకనాడు చాలా బరువు ఎక్కువ వేసేసాడు. ఒంటెద్దు బండికి 2 ఎడ్ల బండికి తేడా ఉంటుంది. 2 ఎడ్లు ఉన్నప్పుడు బరువు సమానంగా పంచుకుంటాయి. అవి ఒకటే ఉంటే అదొకటే కదా లాగాలి. దాంతో విపరీతమైన పనులతోటి ఆ ఎద్దు అలసిపోయింది. శక్తికి సరిపడా ఆహారం లభించాలో ఎక్కడో కూలిపోయింది. అది కూలిపోయేసరికల్లా ఇంకేముంది, అయిపోయింది. ఎద్దు చనిపోయేసరికల్లా వీళ్ళు ఏమన్నారు, చచ్చుడు ఎద్దునిచ్చాడు నాకు నారాయణరావు అని తిట్టిపోశారు. నారాయణరావుకి ఏం తెలుసు, ఆయనేమో మాసోళ్ళ కోసం డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వచ్చాడు. 200 ఇస్తానంటే కదంటే ఏంటంటే భలేవారు, మధ్యలో కూలిపోయింది, ఆ ఒడ్లు ఇంటికి చేర్చినప్పటికి దేవుడు కనపడ్డాడు మాకు, చచ్చిపోయిన ఎద్దుకి డబ్బులు ఎందుకు ఇస్తాం, మేము చచ్చినా ఇవ్వమన్నారు.
పోనీ వదిలేదంటే 200 చేదా? నెలకి 3 రూపాయలు ఒక మనిషికి ఖర్చు అవుతుంటే 200 ఎన్ని రోజులకు వస్తాయి? ఎంత డబ్బు? అక్కడి నుంచి అతను వదిలిపెట్ల. ఈ లోపల ఏంటంటే వీళ్ళే ఏదో నారాయణరావే ఎద్దుకు ఏదో చేయించాడని వీళ్ళు, అప్పల స్వామి ఏదో చేసేసాడని వాళ్ళు, ఇలా నానా రకాల మాటలు పుట్టినాయి. పంచాయతీకి వెళ్దామన్నారు. పంచాయతీకి వెళ్దామంటే ఈ లోపల ఏమైంది, అక్కడంతా ముందంతా మదీనాకి శత్రువులందరూ మదీనా శాస్తి అయింది అనుకున్నారు. ఇప్పుడు నారాయణరావుకి ఒకళ్ళిద్దరు శత్రువులు ఉన్నారు. అప్పల స్వామి ఎలాగో ఉన్నాడు. ఈసారి మళ్ళీ పంచాయతీ పిలిస్తే షేక్ మదీనా కూడా పెద్ద మనుషుల్లో ఉన్నాడు. ఈ అప్పల స్వామి ఏమనుకున్నాడు, మదీనాకి ఇదివరకు నారాయణరావు ఎదురు తీర్పు చెప్పాడు. ఇప్పుడు కనుక మదీనాని మనం జడ్జిని చేస్తే, పంచాయతీ పెద్దవాడిని చేస్తే అప్పుడు నారాయణరావు రోగం కుదురుతుంది అనుకున్నారు. అనుకుని మదీనాతోటి మాట్లాడాడు. బాబు నువ్వు నాకు పంచాయతీ పెద్దగా ఉండమంటే, పంచాయతీ గట్టు ఎక్కుతుంది ఒక పెద్ద వేప చెట్టు, దాని కింద వేసిన గట్టు. ఆ గట్టు ఎక్కుతుంటే మదీనా కనిపించింది, నారాయణరావు ఎవడు, నేనెవడు, ఈ అప్పలస్వామి ఎవడు, న్యాయం ధర్మం కాదు ఉండాల్సింది. మంచిగా ఈ గట్టు అంటే ధర్మం, ఇది ఎక్కటం, ఒకడికి ధర్మం చెప్పడం అంటే నేను ఆలోచించడం ఏమిటి, ధర్మం ఏది చెప్తే అదే చెప్పాలి. అటు మెట్లెక్కేటప్పుడు ఉన్న నవ్వు తిరిగేటప్పటికి లేదు, మెట్లెక్కి ఇటు తిరగాలి కదా మన వైపుకి. మనం గట్టకి మెట్టెక్కి ప్రజల్ని మొహం చూపించడానికి ఇటు తిరిగాడు, ఇటు తిరగంగానే బిగిసిపోయాడు. నారాయణరావు ఎద్దు అప్పలస్వామి తీసుకున్నాడు. ఈ 1-2 నెలల నుంచి అతను ఎంత వ్యాపారం చేశాడో ప్రపంచానికి తెలుసు. ఎద్దు చనిపోవడానికి కారణం ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కూడా 2 రకాలు చెప్పారు. ఎద్దెటాకు చచ్చిపోయింది కాబట్టి నారాయణరావు కొంత బేరం తగ్గించుకుంటే బాగుంటుంది 200 కాకుండా అని. ఎద్దు చచ్చిపోవడానికి అప్పలస్వామి కారణం, వాడిని శిక్షించాలని రెండోది. ఇతను చెప్పాలి అసలు తీర్పు. అంతకుముందు ముసలమ్మ అప్పుడు కూడా అంతే, పొలం ఇస్తావా ఈ అమ్మాయిని పోషిస్తావా అని. అయితే ఇతను ఏమన్నాడంటే ఎద్దు చనిపోవడానికి నారాయణరావుకి సంబంధమే లేదు. 2-3 నెలల పాటు ఎద్దు మీద వ్యాపారం చేసి డబ్బులు వెనకేసుకున్నవాడు మొదటి నెల డబ్బులు రాగానే నారాయణరావుకి ఎందుకు ఇవ్వాల? ఎద్దుకు ఆహారం పెట్టకుండా చంపేసినందుకు మనకు సంబంధం లేదు, ఆ పాపం వాడిది, దాంట్లో ఎవరూ భాగం తీసుకోరు. నారాయణరావుకి 200 కట్టి తీరవలసిందే. పంచాయతీ చెప్తే ప్రభువు చెప్పినట్టే అంతే. ఈ పంచాయతీ గట్టు దిగిన ఆ మదీన వెళ్ళి నారాయణరావుని కావలించుకున్నాడు. నన్ను క్షమించు, ధర్మంలో ఉన్న విలువ ఏమిటో గట్టి ఎక్కాక కానీ నాకు అర్థం కాలేదు. ఆనాడు నువ్వు నా వైపు వహించలేదని నేను అనుకున్నాను, ధర్మం వైపు వహించావని నాకు ఇవాళ అర్థమైంది అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. ధర్మానికి ఉన్న విలువది, దాని వైపు నిలబడ్డవాడు కాలక్రమానైనా వాడి ధర్మం ఏమిటో మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. బాగుంది కదా కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. విక్రమ బేతాల కథలు ఏమైనా చెప్పుకుందామండి. పట్టువదలని విక్రమార్కుడు శ్మశానంలోకి మళ్ళీ నడిచాడు, చెట్టెక్కాడు, కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, మళ్ళీ బయటికి నడుస్తున్నాడు. భేతాళుడు బాడీని ఆవహించుకుని ఉన్నాడు కదా, అతను మాట్లాడుతున్నాడు. రాజా నీ ఓపిక్కి, నీ పట్టువదలని తనానికి చాలా మెచ్చుకుంటాను నేను. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తాను విను అన్నాడు. పూర్వం ఒక పల్లెటూరులోనట ఒక ముకుందుడని ఒక కుర్రవాడు ఉండేవాడు, ఒక రైతు బిడ్డ. వాళ్ళ నాన్నకి బోల్డంత వ్యవసాయం ఉండేది. వీడికి ఏమిటో చేసి ఏదో అయిపోవాలని ఉండేది పాపం. మంచి సాహసవంతుడు వాడు. కానీ అతనికి అక్కడ పెద్దగా స్కోప్ లేదు. ఆ ఊళ్ళో బోల్డని పొలాలు అవి ఉండటంతో రైతు పనే చేయవలసి వచ్చింది, పొలం పనులకే వెళ్తూ ఉండేవాడు. అయితే వీళ్ళు ఉన్న ఊరు చారిత్రకంగా చాలా ప్రసిద్ధికెక్కిన ఊరు. అక్కడ బోల్డని శాసనాలు అవి ఇవి బోల్డని ఉన్నాయి. అదే ఆ ఊరిని చూడడానికి బయట ఊళ్ళ నుంచి బోల్డంత మంది వచ్చేవాళ్ళు. అనేక రాజ్యాల నుంచి ఆ పాడుపడిన కోటలు, తర్వాత ఆ శాసనాలు, ఆ విగ్రహాలు, ఆ తవ్వకాలలో పాల్గొనడానికి చాలామంది వస్తే వాళ్ళందరితోటి మాట్లాడేవాడు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. అయితే ఆ వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడుతుంటే వీడికి ఏమనిపించేది, ఏమిటి వీళ్ళు ఏమంతా తెలివిగల వాళ్ళు కాదు, వీళ్ళకంటే నేనే తెలివైన వాడిని, వీళ్ళు అదేదో దేశంలో మహా పేరు కనిగిన వాళ్ళని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు, మనకెందుకు రాలే పేరు అని అనిపించేది. సరే ఒక 2-3 సార్లు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే వాళ్ళలో ఒకళ్ళిద్దరు ఏమన్నారు, ఈ పల్లెటూళ్ళలో ఉంటే ఏం పేరు వస్తుందో, నగరాలకు వెళ్తే పేరు వస్తుంది ఎక్కడైనా, పెద్ద ఊళ్ళలో ఉంటే కదా గుర్తింపు, చిన్న ఊళ్ళో నువ్వు ఏం చేసినా ఇదే చేత, అంతకంటే ఏముంది, నీకేం గుర్తింపు లభిస్తుంది అన్నారు. తండ్రి వద్దుగాక వద్దన్న ముకుందుడు వినలా. కాదు నాన్న, పేరు తెచ్చుకోవాలి, కీర్తికాంక్ష, గొప్ప పేరు తెచ్చుకోవాలి ఎలాగైనా అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు.
అడవిదారిలో నగరానికి వెళ్తుంటే ఒక దొంగ అటకాయించాడు. వీరేంద్రుడు వాడి పేరు. ఆ వీరేంద్రుడు సహజంగానే సాహసి కదా, పైగా పేరు తెచ్చుకోవాలన్న కండూతి ఎక్కువ ఉంది వీడికి. వీడేం చేశాడు, కత్తి దూసి వాడి మీద పడ్డాడు. హోరీ కొట్టేసుకున్నారు. దొంగ ఓడిపోయాడు, ముకుందుడు గెలిచాడు. దొంగ కింద పడిపోయి ఏమన్నాడంటే, 10 ఏళ్ళుగా దొంగతనం చేస్తున్నాను ఈ అడవిలో, నేను ఎవ్వడు నన్ను ఎదుర్కొన్న సాహసే కనపడలా. నువ్వు భలే గొప్పవాడిపోయి అంటే, నువ్వు కూడా గొప్పవాడివే, 10 ఏళ్ళ నుంచి ఈ పని చేస్తున్నాను, నేను ఎవ్వడు పట్టుకోలేదంటే నువ్వు ఎంత గ్రేట్, చాలా గ్రేట్, బాగుంది. నేను ఈ దొంగతనం నేర్చుకుంటా, నీ పేరు మా ఊళ్ళో కూడా ఉంది, వీరేంద్రుడు అనే గజ దొంగ అని చెప్పి నాకు దొంగతనం నేర్పిస్తావా అని అడిగాడు. పేరు తెచ్చుకోవడానికి ఏదైనా సరే, వీరేంద్రుడు నీకు దొంగతనం నేర్పిస్తాను, నాతో ఉండమన్నాడు. వీడేదో తీసుకెళ్ళిన సామాన్లు అవి పెట్టుకుని వీరేంద్రుడితోటి ఆ అడవుల్లో చెట్ల కింద ఉండడానికి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు సమీప గ్రామాల్లో దొంగతనానికి పోయేవాళ్ళు. ఓ రోజు ఒకళ్ళ ఇంట్లోకి ప్రవేశించారు. అస్సలు నిశ్శబ్దంగా వీరేంద్రుడు తలుపు తీయటము, తాళం కప్ప ఓడదీయటం చూసి ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, వీడికి ఎంత ప్రతిభ ఉంది, మనకి రాదే ఈ విద్య, వీడి దగ్గర ఈ విద్య ఉంది కాబట్టి వీడికి అంత పేరు. చెడ్డ పేరు ఏదో ఒకటి, పేరు అయితే పేరే కదా, చెడ్డ అయితే చెడ్డ, మంచి అయితే మంచి. సరే, అన్ని సామాన్లు మూటగట్టారు ఇద్దరు కలిసి. వచ్చేస్తుంటే ఇంకో గది దాటుతుంటే అక్కడ ఒక ఛాయాపటం ఒకటి, ఛాయాచిత్రపటం ఒకటి కనపడింది. ఇతను తెల్లబోయాడు వీరేంద్రుడు. గబగబా పెట్టే సామాన్లన్నీ వెనక్కి పెట్టాయన్నాడు. అనేసరికి కదా, ఎందుకు ఇంత కొట్టేశాం, ఈ సొమ్మంతా మంది, మన ప్రతిభకి తార్కాణం ఇది. ఇంతమంది ఉన్న ఊళ్ళో ఒక ఇంట్లోకి ఇంత నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి పిల్లుల కంటే నిశ్శబ్దంగా ప్రవర్తించి ఇంత చేసి ఇది మన ప్రతిభకి గీటురాయి సొమ్మే కదా అంటే, కాదు, ఆ పటంలో ఉన్న ఆవిడ చూడు, ఒకప్పుడు నేను అడవిలో దెబ్బలు తగిలి పడిపోతే పాపం ఈవిడే మంచినీళ్ళు పోసి మందేసి నన్ను రక్షించింది. నేను ఒట్టు పెట్టుకున్నా, నాకు సహాయం చేసిన వాళ్ళ సొమ్ము పూచిక పుల్ల కూడా నేను ముట్టుకోలేను నేను, అందుకని మొత్తం సామాన్లన్నీ వెనక్కి పెట్టేయాలన్నాడు. ఈ ముకుందుడికి నచ్చల. ఓహో, వీళ్ళకి కూడా కీర్తి లేదనమాట, ఇంత దొంగతనం చేసి వదిలిపెట్టేసినాడంటే వీడు కాదు, వీరేంద్రుడిని వదిలిపెట్టేసి నగరం వైపుకి ప్రయాణం చేశాడు. అయితే ఏమైంది, ఒక న్యాయాధికారి ఇంట్లో బస కుదిరింది. ఆయన ఏమన్నాడంటే, నీకేదైనా నీ పని కుదిరేదాకా మా ఇంట్లో ఉండమన్నాడు. ఈ న్యాయాధికారి గారి ఇంటికి దగ్గర చక్రధరుడు, ఆయన సైన్యాధిపతి, ఆయన ఇల్లు. చక్రధరుడు మహావీరుడు అని చెప్పుకునేవారు ఊరంతా. ఓ చక్రధరుడు గారి సందులోనే నువ్వు ఉండేది అనేవాడు. ఆ సందుకే చక్రధరుడి పేరు. వాడేమిటో వాడి సంగతి చూడాలి. సరే, ఏం చేశాడు, ఒకనాడు చక్రధరుడు రోజు సాయంకాలం వ్యాయాలకు వెళ్తాడు, ఎక్కడికో మన తోటలోకి వాకింగ్కి వెళ్తాడు. వీడు పోయి చీకటి మాటను కత్తిపుచ్చుకుని ఆయన మీద పడ్డాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేశారు. కత్తిపుచ్చుకెళ్ళేసరికి, ఎవరు పోయి నువ్వు ఎందుకు పడుతున్నావు అంటే, నిన్ను గెలిచి నేను పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను, నిన్ను గెలవడం కోసం వచ్చానన్నాడు. మరి ఇట్లా ఎందుకు, నలుగురు ముందు చేద్దామంటే, ఒకవేళ నేను ఓడిపోతే చెడ్డ పేరు వచ్చేస్తుంది, నీ మంచి పేరు నీకే ఉంటుంది, అంతే. అందుకని ఓడిపోకుండా అసలు నీ శక్తి ఏమిటో తెలుసుకోవటం కోసము నేను ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చానన్నాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేసి చక్రధరుడు ఓడిపోయాడు. ఓడిపోతే సరే, ఇప్పుడు బాహాటంగా పెట్టుకోవచ్చు అనేసరికి చక్రధరుడు అన్నాడు, అట్లా కాదు, నువ్వు గురువు దగ్గర నేర్చుకున్న విద్య కాదు నీది, నీ దగ్గర ఏదో ప్రత్యేకత ఉంది, మరి అప్పుడు నువ్వు నా దగ్గర ఉండు, నీ ప్రత్యేకత నేను కూడా నేర్చుకుంటా అన్నాడు. దానివల్ల నాకేమొస్తుంది అన్నాడు ఈ అబ్బాయి. ఏమొస్తుందంటే, ఏముంది, నీకు నెలకు 100 వరహాలు జీతం ఇస్తా, 1000 వరహాలు నా దగ్గర ఉండు. బాగానే ఉంది కదా. చక్రవర్తి దగ్గర సైన్యాధిపతి చక్రధరుడు దగ్గర ఉద్యోగము అంటే మరి మనకి పేరే, అంతే. దానితో జీతం కూడా వస్తుంది. న్యాయాధికారిలో నుంచి చక్రధరుడు ఇంట్లోకి మారాడు ముకుందుడు. ఇక్కడి నుంచి రోజు యుద్ధం చేయడం నేర్చుకున్నారు ఇద్దరు కలిసి. కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ముకుందుడి దగ్గర ఉన్న పల్లెటూరి మెలకు ఉంది కదా, కర్రసాము ఐడియా, అది చక్రధరుడు నేర్చుకున్నాడు. 6 నెలలు గడిచేసరికి చక్రధరుడు ముకుందుడిని ఓడించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చక్రధరుడి విద్యలో తను మేటవయ్యే అవకాశం లేదు, తనే నేర్పాడు. కానీ 6000 వరహాలు చేరాయి. సరే, ఏమనుకున్నాడు, వ్యాపారం చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఆ ఊళ్ళో రత్నాల సెట్ అని ఒక శెట్టి గారిని ఎట్లాగో పరిచయం అయింది. శెట్టి గారు అన్నారు, ఇలా మెలకుగా ఉండేవాడికి ఏ వ్యాపారమైనా బాగుంటుంది, మన దగ్గర బ్రహ్మాండమైన రత్నాలు ఇవాళ వచ్చినాయి చాలా తక్కువకి, ఒక 5-6 వేల వరహాలు ఉంటే దీన్ని కొనేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు అన్నాడు. రత్నాల శెట్టికి ఎంత పేరో, ఆ నగరంలో ఏ సందులోకి వెళ్ళినా రత్నాల శెట్టి పేరు తెలియని వాళ్ళు లేరు, ఎంత పేరున్నవాడు. సో రత్నాల శెట్టి చేసేది కరెక్ట్ అనమాట. అది చేద్దానికి పూనుకున్నాడు. వ్యాపారం చేయటం మొదలుపెట్టాడు, బాగా సంపాదించాడు. కొన్నాళ్ళు పోయాక ఏముంది, ఇంకోటి రాడు, అంతేగా బోర్ అనిపించడం మొదలుపెట్టింది.
అయితే ఏమైంది, ఈ రత్నాల సెట్తో ఉండి వ్యాపారం అన్నీ బాగా సెటిల్ అయ్యేసారు కదా. ఒకరోజు వాళ్ళ నాన్న వచ్చాడు. ఏ నాన్న ఏదైనా పని మీద వచ్చావా అని అడిగాడు. అది కాదురా, ఎప్పటి నుంచో మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, వ్యవసాయంలో ఒక కొత్త మెలకువ సాధించాను, నేను ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా, ఇన్నాళ్ళకి అది సక్సెస్ అయింది. తక్కువ నీటితోటి వ్యవసాయం అది గ్రహించి ఊరంతా మొత్తం దేశమంతా దాన్ని చేయించడం కోసం నా సలహా తీసుకోవడం కోసం పిలిచారు రాజుగారు, సన్మానం చేయటానికి. నాకు రైతుగా ఉన్నవాడికి కూడా కీర్తి వచ్చింది చూడండి. సరే, నాన్నకి సన్మానం అయ్యాక మన ముకుందుడు తటాబుట్టా సర్దుకుని సంపాదించిన డబ్బంతా చేతపుచ్చుకుని నాన్న వెనకాల ఊరెళ్ళిపోయాడు. ఊరెళ్ళిపోయేసరికల్లా ఇంట్లో వ్యవసాయం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇక్కడ దాకా చెప్పాడు భేతాళుడు కథ. ఎన్ని రకాల పనులు చేశాడు, దొంగతనము, కత్తి విద్య, వ్యాపారాలు, ఇన్ని రకాలు చేసిన వాడు చివరికి వ్యవసాయంలో ఎందుకు సెటిల్ అయ్యాడు అని రాజుని అడిగాడు. రాజు అన్నాడు, దాందేముంది, మనం ఏది చేస్తున్నామో అది త్రికరణ శుద్ధిగా చేసి దాంట్లో సక్సెస్ వస్తే కీర్తి దానంతట అదే వస్తుంది. కీర్తి కోసం కొత్త పనులు చేయక్కర్లా, నువ్వు చేసే పని సరిగ్గా చేస్తే చాలు. వాళ్ళ నాన్న సాధించాడు అది. ఇప్పుడు ఈ నేల విడిచి సామె ఎందుకు, సొంత ఊరు విడిచిపెట్టి ఆ ఊరు ఈ ఊరు ఏదో తిరిగి దాంట్లో మన మించేవాడు ఇంకొకడు వచ్చి వాడిని ఓడించాల్సి వచ్చి ఈ గోలంతా ఎందుకు, మన వ్యవసాయమే మనం చేసుకుంటే సరిపోతుంది కదా. ఎలాగో తాతలు ఇచ్చిన పొలం పుట్ర ఉండనే ఉన్నాయి, సంపాదించుకున్నాడు, చాలు అనుకున్నాడు ముకుందుడు. కీర్తికండూతి చాలు, ఇప్పటిదాకా చాలా చేసాం, కీర్తికాంక్ష నెరవేరింది, ఇక తండ్రి చేస్తున్న పనిలో నిలబడి కీర్తిని సంపాదిద్దాం అనుకుని ఆ కీర్తి తనకు చాలని సాటిస్ఫై అయ్యి వెనక్కి తిరిగి వచ్చేసాడు. చూడు ఎంత పాయింట్ బాగుంది. నువ్వు కొత్తది ఏం చేసావు అని కాదు, చేస్తున్న పని ఎంత బాగా చేసావు అనేదే ఇంపార్టెంట్. చాలా నువ్వు అక్కడే కీర్తి వస్తుంది. నీకు కొత్త కొత్తవి చేయటం వల్ల వచ్చేది ఏమి ఉండదు, అది నువ్వు పరుగులు పెట్టడమే ఉంటుంది అని చెప్పంగానే భేతాళుడు చాలా బాగా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ రాజుగారు వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్పటం గారు. చందమామలో 1950 ఆ రోజుల్లో కథలు భలే బాగుండేవి జయ, భలే మంచి మంచి కథలు వచ్చాయి. తర్వాత కాలం అంటే మొదటి కాలంలో అనిపిస్తుంది నాకు ఈ పంచతంత్రంలోవి, తర్వాత ఏమో ఈ కథా సరిత్సాగరంలోవి, తర్వాత కాశీ మజిలీ కథల్లోని మాడిఫై చేసేవాళ్ళు చాలా కథలు బాగుండేవి, ఇంట్రెస్టింగ్గా. నీతి కథ ఒకటి చెప్తాను. ఓ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట ఒక పల్లెటూళ్ళలో. ఏదో చిన్న పొలం ఉండేది, ఏం పెద్ద ఆస్తిపాస్తి లేవు. ఓకే. అయితే ఇంకా పెళ్ళిళ్ళు అవ్వాల. ఏమనుకున్నారంటే చుట్టుపక్కల ఎక్కడైనా బాగా సంపద వచ్చేది ఏదైనా బాగా సంపాదించేసేయాలి, నాన్న ఇచ్చింది ఏమి లేదు ఎక్కువ, అందుకని సంపాదించాలంటే వారా వీరా ఊళ్ళో వచ్చే హరిదాసుల్ని వాళ్ళని వీళ్ళని బాగా డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలని అడిగేవాళ్ళు. ఒక్కళ్ళు ఒక్కటి ఏవో చెప్పేవాళ్ళు, కొన్ని ఫీజిబుల్గా ఉండేవి, కొన్ని ఉండేవి కాదు. ఇప్పుడు మన వ్యాపారాలు డజన్ల కొద్దీ వింటాం. అవును. ఏదో ఒకటి నచ్చుతుంది, అది దిగడం కష్టమని అది మానేస్తారు చాలామంది. 100ల కొద్దీ కథలు వింటే ఓ కథ నచ్చుతుంది ఒక సినిమాకి కదా. వ్యాపార మార్గాలు కూడా అంతే, 100ల వ్యాపారాలు వినాలి, విన్నాక అందులోంచి ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది మనం చేయగలమో లేదో చూసుకోవాలి చాలా. అయితే ఏమైందంటే ఈ మన ఆ ఊరి మున్సబ్ గారింటికి, అంటే అప్పట్లో కరణం గారు ఉండేవారు, మున్సబ్ గారు కరణం గారింటికి ఎవరో చుట్టాలు ఆయన వచ్చాడు. ఆయన సాయంత్రం అయ్యేసరికల్లా పిచ్చాపాటి మాట్లాడుతూ వాకిట్లో కూర్చునేవాడు. ఆ కూర్చుని ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి వారం రోజులు ప్రయాణిస్తే, 4-5-6 రోజులు ప్రయాణిస్తే వచ్చేటువంటి అదేదో ఒక కొండ, మబ్బు కొండ అంటారు, ఆ కొండ మీద లోయలో బంగారం ఉందని తెలుసుట ఆయనకి. మా ఊళ్ళలో చాలామంది ఆ కొండెక్కి బాగుపడ్డారు. అలాగని మా ముత్తాత చెప్పేవాడు, లేదా మా తాత చెప్పేవాడు. అంటే అలాగుంటుందండి అయ్యగారు అని అడిగారు వాళ్ళు. ఉంటుంది, ఉంది, అది తెచ్చుకుని బాగుపడ్డ కుటుంబాలు ఉన్నాయి, కష్టం రా ఆ పని. ఓ 15-20 మంది కూలీలైనా వెంబడి పెట్టి తీసుకెళ్ళాలి, వాళ్ళందరికీ తిండి ఏర్పాటు చేసుకోవాలి, మరి కొండ మించి బంగారం తవ్వుకుని తెచ్చుకోవాలి, అది కష్టం. ఈ కూలీలో ఎవడైనా ఎగేసిపోతాడు, ఏమైనా జబ్బులు వస్తాయి అని ఇలా మాట్లాడాడు. మాట్లాడితే వీళ్ళు బాగా ఆలోచించారు ఇద్దరు. సరే అన్నయ్య ఏమన్నాడంటే, వీరన్న సోమన్న ఇద్దరు పేర్లు. సోమన్న పెద్దవాడు, వీరన్న చిన్నవాడు. అన్న తమ్ముడు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఏమన్నాడు పెద్దవాడు, అరే అట్లా కాదురా, ఏముంది ఈ ఊళ్ళో, నాన్న ఇచ్చింది ఓ చిన్న చెక్క అమ్మేద్దాం, ఈ చెక్క అమ్మేసి ఒక 4 రోజులకు సరిపడా ఆహారపు దినుసులు ఏర్పరచుకుందాం. ఊళ్ళో నుంచి ఒక 20-25 మంది కుర్రాళ్ళు మనబోటి వాళ్ళే ఖాళీగా ఉన్నారు, కూలీ వస్తే చేస్తారు, లేకపోతే వాకిళ్లలో పడుకుంటారు. ఏముంది ఇక్కడైనా ఓ ముద్ద దొరికేది, ఆ ముద్ద ఏదో మనమే వేద్దాం, తీసుకెళ్దాము,
మనకు తెలిసింది కదా అని అడిగాడు. అడిగితే సరే తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు. అన్నయ్య బలంతో పెడుతున్నాడు, ఆ బంగారం ఏదో కళ్ళ చూద్దామని. ఈ రెండో వాడికి ఏంటంటే కొంచెం ఒళ్ళొంచి పెద్దవాడి కంటే కూడా ఎక్కువ పనిచేసే రకము. తర్వాత ఈ వెళ్ళే దారి ఆసక్తికరంగా ఉంది, ఎక్కడికైనా వెళ్ళటం అవన్నీ. అక్కడి నుంచి ఏమన్నారు, ఓ పంచి మన ఇద్దరం నాన్న చెక్క చెరిసగం కదా, సగం డబ్బు నేను తీసుకుంటా, సగం డబ్బు నువ్వు తీసుకో. ఓకే. మరి నేను మనుషులను పెట్టుకుంటా, నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం, నీది నువ్వు తవ్వుకో, నాది నేను తవ్వుకుంటా. ఆ కొండ మీద తవ్వినంత బంగారం. ఇది కూడా బాగానే ఉంది. ఆ తమ్ముడు కూడా ఒక వారం రోజులకి 10 రోజులకి అక్కడికి వెళ్ళడానికి సరిపడా ఆహారపు దినుసులు కాస్త డబ్బులు జేబులో పెట్టుకున్నాడు అంతే. నేను చెక్కను, నేను నీతోటే ఉంటా, నువ్వు అందరు కూలీలకి ఏమి ఇస్తావో నాకు కూడా అదే ఇద్దుగా అని చెప్పాడు. సరే అన్నయ్య మాత్రం ఒక 20 మందిని ఏర్పరచుకున్నాడు. నా జట్టు నేను అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తాను, చేయి బుద్ధి అయితే అప్పుడు చేస్తానన్నాడు తమ్ముడు. సరే ఈ తమ్ముడితో లాభం లేదు, కానీ వాడు తనకు తోడుంటాడు. తమ్ముడు తనని మోసం చేయడం అతనికి తెలుసు. ఓకే. సరే ఏం చేశారు, ఒక 20 మందిని జట్టుని ఏర్పరచుకున్నారు. మరి ఎవరి మూటలు వాళ్ళు మోసుకోవాలి, అంత ఫుడ్ అంతా మోసుకెళ్ళొద్దు, పప్పు బియ్యం అన్నీ అవన్నీ చిన్న చిన్న మూటలు చేసి. అప్పట్లో మనకు మళ్ళీ సబ్బా నూనె ఏం కావాలి, వేళకి తిండి తెప్పిస్తే ఏమీ అవసరం లేని రోజులు అవి. ఏదో చిన్న చిన్న అవసరాలు అంతే, అసలు పెద్ద అవసరాలు లేనే లేవు. చెట్టుకొమ్మ విరిచి పళ్ళు తోముకునేవాళ్ళు, పేస్ట్ అక్కర్లా, బ్రష్ అక్కర్లా. ఏ చెరువులోది కనపడితే ఆ చెరువులో మట్టి వేసుకుని ఒళ్ళు తోముకోవటం, స్నానం చేయటం అయిపోయాయి. సబ్బక్కర్లా, షాంపూ అక్కర్లా. ఎప్పుడో పండగలప్పుడు తలంటుకునేవాళ్ళు. మన కుంకుడుకాయలు అంతే, అవి ఏ చెట్టుకో రాలేవి, ఎవరి చెట్టునో ఉండేవి, తలా 4 ఏరుకుని తెచ్చుకునేవాళ్ళు అంతే. సరే ఇంత సింపుల్ జీవితాలు. బయలుదేరి వెళ్ళాక ఒక వారానికి ఆ కొండ చేరారు వీళ్ళు. ఆ గుర్తుల్ని బట్టి ఆయన చెప్పాడు కదా, పలానా ఊరు దాటాక పలానాది, పలానా డొంక దాటాలి, చెలమ దాటాలి, ఈ లెక్కలన్నీ పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఆ కొండకి వెళ్ళే దారి కింద ఒక చిన్న పల్లెటూరు ఉంది. ఉంటే తమ్ముడు అన్నాడు, నాన్నయ్య నేను రాను, నాకు విసుగ్గా ఉంది ప్రయాణం అంటే, నువ్వు పైకి వెళ్ళిపో, నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ ఉంటా అని చెప్పాడు. ఇక తమ్ముడు తన జోలికి రాలేదు కదా, డబ్బంతా తన డబ్బు తను వాడేసుకున్నాడు. ఈయన ఏం చేశాడు, ఈ అన్నయ్య సోమన్న ఈ మొత్తం జనాలందరినీ వేసుకుని ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఈ కింద ఊళ్ళో ఉన్న ఈ తమ్ముడు ఏం చేశాడు, ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్తే ఏదో కాస్త పాడి పంట ఉన్న చిన్న ఊళ్ళు అవి. చిన్న ఊళ్ళో అయితే మున్సబ్ గారింట్లో బాకెట్లో కూర్చున్నాడు. ఏ ఊరు అబ్బాయి ఏంటి అంటే, ఊరికేనండి ఊపిసిపోక మేము బయటకు వచ్చాము అని చెప్పాడు. ఆయన అన్నాడు, మరి నేను చిన్న పని ఉంది సహాయం చేస్తావా అంటే చేస్తానన్నాడు. ఆయన బండి కోసం చెక్కలు కొట్టించుకుంటున్నాడు. ఈ అబ్బాయికి ఆ పనులు తెలుసు. సరే ఎందుకండి కూలీ అయ్యగారు, అన్నం పెట్టండి నేను చేస్తాలేంటి అని చెప్పేసి కూలీని పంపించేసి తనే ఆ బండి కొట్టి పెట్టాడు. సరే బండి చక్కగా వాటంగా కుదిరింది. మరి వీళ్ళింట్లో వాళ్ళే అన్నం పెట్టారు 2 పూట్ల. గొడ్లను బయటికి తీసుకెళ్ళాడు. వాళ్ళకి వాకిట్లో చేదాం నువ్వు ఉంటే చేదేసి నీళ్ళు తోడు పెట్టాడు. ఆయన అన్నాడు, అబ్బాయి నువ్వు మంచి చురుకైన వాడివిగా ఉన్నావు, మరి ఏదైనా ఒక 10 రూపాయలు ఉంటే మీ ఊరు పోయి తెచ్చుకో, పొలం ఇప్పిస్తాను కౌలుకు తీసుకుందు కానీ అన్నాడు. అంటే ఊరెళ్ళక్కర్లేదండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నానని ఏం చేశాడు, ఆయన 1 ఎకరం భూమి ఇస్తే వీళ్ళింట్లోనే అన్నం తింటూ ఆ ఎకరం భూమి సాగు మొదలుపెట్టాడు. ఎకరం సాగిస్తుంటే 4 రోజులు ఆకుమళ్ళు వేసేసరికల్లా వీడి పనితనము, ఆ పని తప్పిస్తే రెండోది చేయకపోవటము, ఇతరుల జోలికి రాకపోవటము చూసి ఈ పొలానికి పక్కనే ఉన్న ఒక చైనా ఆయన, బాబు 4 ఎకరాలు నావి కూడా ఉన్నాయి, నేను చేయలేను, నువ్వు ఇది కూడా చేసేసి నీ దాంతో పాటే మదుపు నువ్వు పెట్టద్దు, మదుపు నేను పెట్టా, పెట్టుబడి మదుపు ముందు పెట్టాల్సిన మెయిన్ అమౌంట్ నేను పెట్టిస్తానన్నాడు. అని నేను నీకు ఆకిపిస్తా, నువ్వు వాడు వేసుకో, ఇవి నీ ఎకరము ఈ 4 ఎకరాలు చూసుకోమన్నాడు. ఈ అబ్బాయి 5 ఎకరాలు ఓపిగ్గా చేసుకున్నాడు. అక్కడి నుంచి ఊళ్ళో ఎవరికి ఏ పని ఉంటే ఆ పనికల్లా వెళ్ళేవాడు. ఇతను చెరువులో మొదట ఆకుమడి వేసినప్పుడు పక్క రైతు సహాయం చేశాడు. తర్వాత నుంచి కలుపు తీయాలి, కలుపు తీసుకోవాలా, అవును, మరి చేను పైకి ఎక్కిరాక కొయ్యాలా, మళ్ళీ వాటిని కట్టేతలా, ఊడుపులు, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి కదా, ఊడుపు ముందే చేశారు. ఇవన్నీ వ్యవహారాలకి ఇతను అందరి పనులకి రోజుకొకళ్ళకి చొప్పున సహాయం వెళ్ళి వాళ్ళందరినీ తన దగ్గరికి వచ్చేలాగా ఏర్పరచుకున్నాడు. 6 నెలలు గడిచినాయి. అన్నయ్య ఏమైపోయాడో అజాలేడు. ఇతను మాత్రం చక్కగా పండించుకున్నాడు పంట. పక్క రైతు సంతోషించాడు, మొదటి ఎకరం ఇచ్చిన కరణం గారు ఆ మున్సబు సంతోషించారు. అక్కడి నుంచి ఏం చేశారు, ఇతని వాటా ఇతనికి చక్కగా ఎకరాకి 10 బస్తాలు చొప్పున వాకిట్లోకి పెట్టి ఇచ్చేశారు. ఈయన ఏం చేశాడు, మొదట మున్సబు ఇంట్లో దిగాడుగా, ఆయన అన్నాడు, ఈ పక్కన ఉన్నారు అంత స్థలం ఖాళీగా ఉంది నాయన, చిన్న పాకే ఇసుకో అంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి అందరి చేలకి వెళ్తున్నాడా, వాళ్ళ దగ్గర నుంచి 4 కమ్మలు, వీళ్ళ దగ్గర నుంచి 4 ఆకులు చొప్పున తెచ్చుకుని
ఫ్రీగా ఇస్తారు. మొత్తం అంతా వాళ్ళ దగ్గరే తేవాలంటే కొనుక్కోవాలి. 4 తాటాకులు ఫ్రీగా ఇవ్వరు. అవును. అందరికీ సహాయం చేశాడు కదా, ఒక కమ్మల ఇల్లు ఒకటి కట్టేశాడు. ఈ ధాన్యం అంతా ఆ ఇంట్లోకి చేర్చుకున్నాడు. మళ్ళీ పొలం దున్నటం మొదలుపెట్టాడు 6 నెలలకి, రెండో పంటకి. అదే కదా జరిగేది. ఇంతలో ఏమైంది, పైకి వెళ్ళాడు కదా అన్నయ్య, బోల్డ్ బంగారం దొరికింది. ఓకే. బంగారం అంతా మోసారు. బోల్డ్ అంతా సంచులు ఏర్పరిచారు. వీళ్ళు పట్టుకెళ్ళిన ఆహారం మొత్తం అయిపోయింది. ఇంకా కొంచెం అని పట్టుకెళ్ళిన సంచులన్నీ నింపుకున్నారు. చివరికి ఓపికలు లేవు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అదొట్టి డ్రై కొండ. ఒక చిన్న చెలం ఉంటే చెలమలో నీళ్ళే తాగారు. ఆ బంగారం మోత ఈ కొండ మీద ఇన్ని రోజులు ఉండటము, మనుషుల మొహాలు కనపడకపోవటము, మధ్య మధ్యలో అనారోగ్యాలు, ఎలా అయిపోయారంటే చస్తిమో దేవుడు అన్నట్టు అయిపోయారు. కొండ దిగి కిందకి రావడానికి వాళ్ళకి 10 రోజులు పట్టింది. అవంతా మోసుకురావద్దు. అవును. అన్నార్తులుగా అయిపోయారు. ఎవడైనా గుప్పెడు అన్నం పెడితే చాలు అన్నట్టుగా ఉంది. పొట్టిన వాళ్ళ దగ్గర ఏమైనా అన్ని బంగారపు చెక్కలు. బంగారం ఏం పెడుతుంది? అన్నం ఎక్కడి నుంచి పెడుతుంది? అదే. అక్కడి నుంచి దిగొచ్చి ఊళ్ళో ప్రవేశించారు. అన్నం పెట్టండి, బంగారం మాకెందుకు బంగారం అన్నారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు ఊళ్ళో వచ్చినట్టు పూలబడిపోయి ఉన్నారు, ఏమీ లేదు. అప్పుడే పొలం వెళ్ళి వస్తున్నవాడు అన్నయ్యని చూసి, అన్నయ్య పరిగెత్తుకొచ్చాడు, వచ్చావా అంటే తమ అన్నయ్య వలవల ఏడ్చాడు, బంగారం పిచ్చితో వెళ్ళానురా, అన్నం తిని వారం రోజులైంది, ఏమీ లేదు, చచ్చిపోయేలాగా ఉన్నాం, వీళ్ళెవరు బంగారం మాకు వద్దంటున్నారు, అన్నం కావాలంటే పెట్టేవాడు లేడు, ఇక్కడి నుంచి ఎంతో నడిస్తే కానీ మన ఊరు చేరం, వచ్చేటప్పుడు యాక్టివ్గా వచ్చేసారు. అప్పుడు ఎందుకు రోజు శుభ్రంగా తిని తిరుగుతూ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఏం వెళ్తాం వెనక్కి? ఓపిక లేదు. వెనక్కి వెళ్తే ఈ బంగారం మోసుకుని చచ్చిపోతారు, వాళ్ళంత బరువు అదంతా. అనేసరికల్లా అన్నానికి ఏం లోటు అన్నయ్య, మన దగ్గర ఉన్నదంతా అన్నమేను, రెండని వీళ్ళందరినీ ఈడ్చుకుపోయాడు తన ఇంటికి. అప్పటికప్పుడు కాస్త పెద్ద పొయ్యి ఒకటి వెలిగించి, ఒక పెద్ద గుండికి పక్క వాళ్ళు ఎవరి దగ్గర నుంచో తెచ్చి అంత అన్నం వండి, కూర వండి, ఊళ్ళో ఇంచే ఒక పెరుగు పట్టుకొచ్చుకుని అన్నం పెట్టాడు. తమ్ముడు అన్నయ్య ఆశ్చర్యపోయాడు, ఎక్కడిది రండి, అంతా మందేనన్నయ్య అన్నాడు. వీళ్ళు తెచ్చిన బంగారపు సంచులు వెలవెలపోతున్నాయి. ఆ లోపల ఉన్న ధాన్యపు రాశి ముందు ఆ ఇంట్లో ఉన్నది. ఎన్ని బస్తాలో ధాన్యం ఉంది కదా, ధాన్యం మనకి ఏం భయం లేదు, హాయిగా ఉండొచ్చు. వీళ్ళకి నా 5 ఎకరాలు కాకుండా ఇంకో 5 ఎకరాలు కూడా కౌలుకి ఇస్తామంటున్నారు. అనేసరికల్లా తన్నయ్య అన్నాడు, ఒరే నేను తెచ్చిన బంగారం ఏముందిరా ఈ నల్ల బంగారం ముందు, మట్టిని మించిన బంగారం ఏదీ లేదు. ఇప్పుడు తవ్వుకొచ్చాడు, ఆ బంగారాన్ని పాత పెడితే ఏమొస్తుంది? అదే బయటకు వస్తుంది, దాంతో ఏమీ రాదు, దానివల్ల రక్తపాతాలు వస్తాయి. అవును, రక్తపాతం వస్తుంది, దానివల్ల గొడవ వస్తుంది, దానివల్ల ఇబ్బంది వస్తుంది. ఈ ఊళ్ళో వాళ్ళకి బంగారపు కొండ వాళ్ళకి దగ్గరున్నా వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే కష్టపడి పని చేసుకుంటారు. ఈ బంగారాన్ని ఏం చేసుకుంటాం? అన్నయ్య కూడా ఇక కూలీలందరికీ చెప్పాడు, ఎవరికి ఏది కావాలంటే అది పట్టుకుపోండి. ఓకే. మీరు మోయగలిగింది ఆశగా పెట్టి చెయ్యొద్దు, మీరు మోయగలిగింది పట్టుకెళ్ళండి. ఈ ఊళ్ళలో ఏమీ బంగారం మారకం లేదు అక్కడ. కూలీలంతా 2 రోజులు అన్నం తిని ఇక్కడే తలా చెక్క పట్టుకుపోయారు, అంతకంటే పట్టుకెళ్ళలేరు. అది మోత బరువు, అన్నం నీళ్ళు ఏం పెట్టదు మధ్యదారిలో. ఊళ్ళల్లోకి వెళ్ళాక ఏదైనా కరిగించగలిగితే ఏదైనా చేయగలిగి ఆ రోజు అది. అన్నయ్య కూడా ఇంకా ఇక్కడే తమ్ముడు వెనకాలే ఉండిపోయాడు, శుభ్రంగా వ్యవసాయం చేసుకున్నాడు. ఆ ఊళ్ళోనే తేరుకో పిల్లని పెళ్లి చేసుకున్నారు, హాయిగా ఉన్నారు. నల్ల బంగారాన్ని మించిన బంగారం ఏదీ లేదు. నిజమైన బంగారం దాని విలువ దానికి ఉన్నప్పటికీ మట్టి విలువ బంగారానికి ఎప్పటికీ రాదు. ఎందుకంటే బంగారం రకరకాల సమస్యలను సృష్టిస్తుంది. అవునండి. కానీ బంగారాన్ని సృష్టించలేదు, కానీ మట్టి బంగారాన్ని సృష్టించగలదు. అందుకని మట్టికి విలువ ఇవ్వాలి, మట్టిని నమ్మాలి, గౌరవించాలి. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం. మట్టే మన జీవనాధారం అని కనుక గ్రహించుకుని ఉంటే బంగారాన్ని గురించిన వెంపర్లాటే అక్కర్లేదు. ఎంత సంపాదించుకున్నా చివరికి మనం పోయేది ఆ మట్టిలోకి, అంతే. ఆ బంగారం మనని కరిగించదు, మన ఏం చేయదు. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఏదైనా చాలా పాత కాలపుటి మంచి కథ చెప్పండి. మంచి కథ చెప్ప బహుశా ఏ 40లోనో రాయబడి ఉంటాయి. ఓకే. ఖచ్చితంగా ఇది బహుశా ఆ కథలు అన్నీ మనకు ఎలా కనపడుతుందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ పాలన స్వాతంత్రానికి ముందు, అప్పుడు పరగణాలుగా, తర్వాత జమీందారీలుగా అలా ఉన్నాయి కదా, చిన్న చిన్న రాజ్యాలుగా. వీళ్ళంతా సంవత్సరం తిరిగేసరికి శిస్తులు కట్టాలి గవర్నమెంట్కి, కంపెనీ వాళ్ళకి కట్టాలి. అలాంటి కథలు కనపడతాయి, బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా.
కొంచెం భాష బహుపురాతనమైన భాష. ఓకే. చదవాలి, గ్రాంథికం ఇంట్రెస్టింగ్, ఉంటుందా? గ్రాంథిక ఉంటుంది. పాతకాలపు మాట్లాడే భాష అన్నమాట. అయితే అందులో జగన్నాథరాజు గారిని ఒక దివాన్జీ ఉండేవారు. హ్మ్. జగన్నాథరాజు గారు చాలా గట్టివాడట. అయితే ఈ దివాన్ల వల్లే, అంటే ఈ మంత్రి గారి వల్లే పరగణాలు సరిగ్గా నడిచేవి. రాజు చాలా చిన్న చిన్న కోటలు ఉండేవి, రాజుగారులు ఉండటము. తర్వాత కంపెనీ వాళ్ళతోటి వీళ్ళు కొంచెం సామరస్యంగా పోవటము, వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు జాగ్రత్తగా కట్టేసి ఫ్రెండ్షిప్ చెడకుండా, ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటము, అలాంటివి విషయాలు చాలా కనపడతాయి ఆ కథలో. జగన్నాథరాజు గారు ఈ 2-3 కథలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆయన ఎంపిక ఒకటి ఆ కథల్లో. జగన్నాథరాజు గారే దివాన్గా ఉన్నప్పటిదన్నమాట. ఒక కొత్త మంత్రిని, నేను వృద్ధుండైపోయాను, కొత్త మంత్రిని పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అదొకటి. ఈయన ఒక చిన్న ఉద్యోగిగా ప్రారంభించి ఈ రాజుగారి దేవుడిలో క్రమంగా ఆయన దివాన్గా ఎదిగారు. అయితే ఏంటంటే ఆయనకి తను ఏం చేసినా స్పెషల్గా చేయడం ఆయన పద్ధతి. ఆయన మార్క్ ఉండాలన్నమాట. ఓకే. ఓ బట్టల సెలక్షన్, పరగణాలు అందరికీ బట్టలు పెడితే ఇవి రాజుగారు కొన్నారని తెలియాలి. అలాంటి ఒక క్వాలిటీ మనిషి అనమాట. అయితే ఈయన ఏం చేసేవారంటే కంపెనీలో ఈ చాలామంది వచ్చేవాళ్ళు, కలెక్టర్లు, వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు, ఆఫీసర్లు వస్తే పరగణాలన్నీ చూసుకుంటూ పోయేవాళ్ళు. చూసుకుంటుంటే తమ దగ్గరికి వచ్చిన వాళ్ళకి విశేషంగా మర్యాద చేయటం, భోజన భాజనాదులు చక్కగా అరేంజ్ చేయటం, వాళ్ళకి వసతి చాలా చేయటం, తమ పరగణాలు తమ ఊళ్ళల్లో ఉన్న అన్ని చోట్ల వాళ్ళు ఎక్కడ మకాన్ దిగితే అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి తిండి నిద్ర అన్నీ అరేంజ్ చేసేవాడు అనమాట. మంచి అంచెల మీద మాట్లాడించి చాలా ప్లాన్డ్గా చేసేవారు. అయితే ఈయన ఏం చేశారట, తన ఇంటికి వాకిట్లో ఒక లక్క పందిరి వేయించారు. లక్క పందిరి అంటే అది ఎలా ఉంటుందంటే లక్షాగృహం, లక్క తెలుసు కదా మనకి, పాండవులు నాటిది. ఓకే. అది ఒక నిర్మాణం. లక్క పందిరి వేయటం అనేది ఒక ప్రత్యేకమైన నిర్మాణం, ఇంచుమించుగా మన మండువా పెంకుటిల్లు లాగా. వర్షం పడినా కదలదు. తర్వాత దానికి కుచ్చులు వేళ్లాడుతుంటే వాటి మీద రామాయణం మీద ఘట్టాలన్నీ, మొత్తం రామాయణం అంతా పెయింట్ చేయబడి ఉంటుంది. అక్కడే నుంచుంటే అదంతా ఇట్లా చూస్తుంటే మనకు అదంతా కనపడడం, చిత్తరువులు ఉంటాయి. చాలా స్పెషల్గా ఉంటుంది. తెల్లటి క్లాత్, తర్వాత లక్క రంగు గుడ్డలతోటి ఆ నిలబడిన కర్రలు కూడా లక్క రంగు పుయ్యబడి అనే పట్టీల్లాగా ఉండేవి. అసలు చాలా పక్కాగా చేసేవాళ్ళు. అయితే ఈయన ఏం చేశారట, తన ఇంటి ముందు తన దివాణానికి ఈయనకు ఒక ఇల్లు ఇచ్చారు. దివాణం వాళ్ళు మంత్రికి ఇచ్చే ఇల్లు ముందు పెద్ద లక్క పందిరి వేయించారు. రాజుగారికి ఏం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఈయన స్పెషల్ కేటగిరీ మనిషి. ఓకే. ఆయన ఏ పని చేసినా బాగుండేది. బహుశా ఇంట్లో ఏదైనా వివాహం ఉంటే చేశారో ఏమో. పెద్ద పందిరి వేయించారు. వేయిస్తే ఆ సంవత్సరం అది ఎట్లా ఉంటుందంటే దాదాపుగా 2 ఏనుగులు పక్కపక్కన నడిచి వెళ్ళిపోగలవు దాని కింద నుంచి, అంత పెద్దది. వాహనాలు వచ్చినా, రథాలు వచ్చినా వెళ్ళిపోతాయి. ఏనుగులే వెళ్తాయంటే ఎడ్ల బళ్ళు వెళ్ళవు, అవి వెళ్తాయి. కంపెనీ వాళ్ళవి కార్లు అంటే జీపులు లాంటివి వచ్చేవి. అప్పట్లో అవే కదండి, 18వ శతాబ్దంలో. అవును. జీపులు లాంటివి ఉండేవి. అవి కూడా 2 వాహనాలు ఎట్ ఏ టైం వెళ్ళిపోగలవు. ఇలా ఉండేది. పైగా ఒక తెల్లటి ఇది ఉండటం వల్ల చాలా హాయిగా బాగుండేది. దూరానికి అందంగా కనపడేది. ఎంత బాగుండేదో అసలు. ఆయన రాసిన వర్ణన చదువుతుంటే కంటికి కట్టినట్టుంది. నేను అంత బాగా చెప్పగలిగానో లేదో, అంత బాగుంటుంది. అయితే ఏమైందట, సబ్ కలెక్టర్ ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చేసరికల్లా ఆయనకు మర్యాద చేశారు, కూర్చోబెట్టారు. మర్యాద చేసేసరికల్లా ఆయన అన్నాడు, మీరేదో మంచి పందిరేయించారు అన్నాడు. అవునండి. ఈయనకి దూరం నుంచే కనపడింది. అదే కోట అనుకున్నాడు మొదట ఆ సబ్ కలెక్టర్. తర్వాత తెలిసింది కాదు, ఇది మంత్రి ఇల్లు. ఏంటి మంత్రికి బోడి గొప్ప అనిపించింది. ఏమన్నాడు, ఏమిటి పందిరి బాగా వేయించారు అన్నాడు. అంటే అవునండి, పందిరి చాలా రోజులైంది వేసి, చాలా హాయిగా ఉంటుంది. ఈ పందిరి వైభవమే వైభవం. ఎండాకాలం కదా, ప్రజలకు చాలా హాయిగా ఉంటుంది. ఎండ వెళ్ళేటప్పుడు దీని కింద సేద తీరుతారు జనం. వాన వచ్చినా ఇది కదలదు. వర్షానికి జనం అంతా దీని కిందకే చేరతారు. అబ్బో సంవత్సరం పైన ఇందులేండి వేసి. మరి వాహనాలు అన్నాడు. వాహనాలకు ఏమి ఇబ్బంది లేదండి. రాజుగారు రాణిగారు ఎట్ ఏ టైం ఆయన ఏనుగు మీద, ఆవిడ రథం మీద, పాలకీ మీద బయలుదేరిన, అమ్మగారు పాలకీ మీద బయలుదేరుతారు. రాజుగారు ఏనుగు మీద, అమ్మగారు రథం మీద, అమ్మగారు అంటే రాణిగారు, అమ్మగారు పాలకీ మీద, రాజుగారి తల్లి రాజమాత, 3 ఒకేసారి వెళ్ళిపోతాయి. ఏమీ ఇబ్బంది లేదండి అన్నాడు. అది ఆయన తను చేసిన పనికి ప్రైజ్ ఎవరైనా గొప్ప మెచ్చుకుంటుంటే ఒక హుందాతనం వస్తుంది మనుషుల్లో. మీసం సవరించుకున్నాడు. అలాగే తీర్చేయండి అన్నాడు. అనేసరికల్లా అన్నాడు, అది ఎవరికి ఇబ్బంది లేదండి అని చెప్పబోయాడు. ఇబ్బంది లేకపోయినా సరే, ఇది పబ్లిక్ రోడ్డు, మీ ఇంట్లో మీరు ఏమైనా చేసుకోవచ్చు,
మీరు రోడ్డు మీద వేసేటప్పుడు మాతోటి మొహరు వేయించుకోవాలి. మేము ఒప్పుకోట్లా, ఉమ్, తీయించేసేయండి అన్నాడు. ఈయన సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసిన కొందే ఆయన కొర్రెక్కాడు ఉమ్, కలెక్టర్. సరే సాయంకాలం లోపల తీయించేస్తాను అన్నాడు. సబ్ కలెక్టర్ గారు ఆయన ఇచ్చిన కాఫీ టీ అవి స్వీకరించి, కాఫీ టీ కాదు అప్పుడు ఏవో ఇచ్చేవాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం, పలహారాలు ఏవో. వేడి వేడి జిలేబీలు బెల్లపాకము అలాంటివి ఇచ్చేవాళ్ళు, అవి ఏవో పుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఉమ్, రేపు సాయంకాలం లోపల తీయించేస్తాను. సరే మర్నాడు ఆయన పొద్దున్నే అటు రాల, సాయంకాలం అటు నుంచి వస్తుంటే పందిరి అలాగే కనపడుతుంది. ఆ, ఆయన వచ్చాడు. వచ్చాక సబ్ కలెక్టర్ లోపలికి వచ్చాడు. మరి లోపలికి వస్తే ఆయనకి మర్యాద చేయాలి. ఆ ఉన్నవాళ్లే ముందు కలెక్టర్ గారు బండి వస్తుందని చెప్పారు. జగన్నాథరాజు గారు వచ్చి గుమ్మంలో నుంచున్నారు. మీరు పైకి వచ్చారు. తీస్తానన్నారు కదా, అలాగే ఇది చదువుకోండి ఒక పింక్ కలర్ కాగితాన్ని, గులాబీ రంగు కాగితాన్ని చేతిలో పెట్టారు. ఏంటంటే మీ లక్కపందిరితో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు తీయించక్కర్లేదు అని కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆర్డర్. కాగితం. ఈయన సబ్ కలెక్టర్ కదా. ఈయన సబ్ కలెక్టర్ కదా, అలాగే అది కూడా మీకోసం ఏదో వచ్చింది చదువుకోండి అన్నాడు. బిళ్ళబంట్రొద్దు, అయ్యా మీకోసం తంతు వచ్చిందండి అని కాగితం పట్టుకొచ్చాడు. మీరు ఇక్కడి నుంచి తీసేసాం మిమ్మల్ని, సాయంత్రం లోపల వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అని ఆయనకు కూడా ఆర్డర్ వచ్చింది. ఆ రోజుల్లో కూడా ఇదేనా రామగారు? చూడండి. ఆయన చెప్పాడు సాయంత్రం లోపల తీయించేస్తానన్నాను కాదండి, తీర్చానని చెప్పాడు. ఓహో, తీయించటం అంటే ఇదా? పోయింది ఉద్యోగం. ఆ, ఇక్కడి నుంచి ఇక మళ్ళీ ఈ పరగణాల్లో ఆయన ఉండడు. ఆయన అప్పుడే వచ్చాడు, నిన్న ఛార్జ్ తీసుకున్నాడు, ఇవాళ సాయంత్రం ఊస్టింగ్. ఇప్పుడు ఇవాళ రేపు కథల్లో ఇలా మనకు కనపడతాయా? అవి ఎక్కడి నుంచో వాళ్ళ తెలివి కాదు, ఇలాంటి కథలు చదివి. అంతే అంతే రమ్మగారు. సాయంకాలం లోపల అది తీయక్కర్లేదన్న కాగితం పుట్టించాడు, నిన్ను తీయించేసామన్న కాగితం కూడా తెప్పించేశాడు. కరెక్ట్ టైం ప్రకారం 1 గంటకి నీ పని అయిపోతుందని సినిమాలో చూస్తుంటాను చూడు. అదే అదే. దానికి ఆద్యం ఇలాంటి కథలే జరిగిందట జయ. ఇది ఆ, దివాన్లు మంత్రులు ఎంత గట్టిగా, ఎంత బలంగా, ఎంత తెలివిగా ఉండేవాళ్ళంటే వాళ్ళ మీద కదా భారతదేశం ఇంత అత్యద్భుతంగా నడిచింది. రాజుల గొప్పతనం ఒకటే కాదు, ఆ రాచరికాన్ని నిలబెట్టగలిగేటువంటి దివాన్లు మంత్రులు వాళ్ళ తెలివి వల్ల, వాళ్ళ అయితే చాకచక్యం మరి వల్ల. బ్రిటిష్ వారి పాలనకి లొంగలేదు రమ్మగారు కొంతమంది దివాన్లు. వాళ్ళ లొంగకండి అంటే మాటలకి అట్లా లొంగిన వాళ్ళు ఉన్నారు లొంగి కదా. లొంగి చెడగొట్టుకుంటారు జయ. ఇప్పుడు తెలివి గల వాళ్ళు 100 మంది ఉంటే అందులో ఆశపోతులు 10 మంది అయినా ఉండరా? అది వాళ్ళ వల్లే కదా నష్టం. సెల్ఫిష్గా బిహేవ్ చేసి, ఇది దేశం కోసం ఆలోచించకుండా సొంతం కోసం చూసి అలాంటి వాళ్ళకి ఆసరాలు ఇచ్చింది మన వాళ్ళే. అదే అదే. వాళ్ళకి ఎట్లా వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఎలా వీళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళని మన మీద రాజ్యం చేసేందుకు ఒప్పుకున్నారంటే వీళ్ళల్లో ఉన్న స్వార్థపరులు, తెలివి తక్కువ వాళ్ళు. అంతే. ఇలా బయట వాడికి ఆసరా ఇవ్వకూడదు అనుకుంటే మనం కొట్టుకుని మూడో వాడికి ఆసరా ఇస్తున్నామన్న ఆలోచన లేని వాళ్ళు స్వార్థపరులు. అంతే. ప్రతిసారి అలెగ్జాండర్ వచ్చాడంటే అలాగే వచ్చాడు. ఆ, తర్వాత వీళ్ళు వచ్చారంటే, మన మొఘల్స్ వచ్చారంటే అలాగే వచ్చారు. తురుష్కులు ఎలా వచ్చారు? రావటాలు, దాడి చేయటాలు, ఎత్తుకుపోటాలు, చంపేటాలు, ఎంత నాశనం చేశారు మనలో కదా ఒక రమ్మగారు. లూప్ హోల్ ఎప్పుడు ఉంటుంది. నేను చెప్తున్నాగా, 100 మంది తెలివి గల వాళ్ళల్లో 10 మంది స్వార్థపరులు, తెలివైన స్వార్థపరులు ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. భారతదేశానికి పెద్ద సమస్య ఏంటంటే మన దగ్గర తెలివి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో కొంత పర్సంటేజ్ తెలివైన స్వార్థపరులు. అవునండి. మనవాడు పైకి రాకుండా చేయడానికి ఏమైనా చేస్తారు వీళ్ళు, రెండో వాడికి ఆసరా ఇస్తారు. అలా ఇవ్వడం వల్లే మనం ఎప్పుడూ దాడులకి గురవుతూనే ఉన్నాం. ఎంత దోచుకుపోయినా ఇంకా భారతదేశంలో ఏదో ఒకటి ఉంటూనే ఉండేది. ఇక్కడ ఉన్న సంపదలు అట్లాంటివి, భూతల స్వర్గం కదా. అంచేత ఇంకా ఇప్పటికీ ఏవో ఒకటి చూడండి, వస్తూనే ఇప్పటికీ ఉంటాయి. తవ్వకాలు అక్కడ బయటపడినాయి, ఇక్కడ బయట ఇప్పటికీ కూడా. కానీ ఇప్పుడు చూడు, రూపాయి ధర ఏమో రూపాయి విలువ మార్కెట్ పడిపోతుంది. పడిపోతుంది. ఇది ఒక సమస్య. అవును. ఈ జగన్నాథరాజు గారి కథ ఇంకొకటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చిన్న బ్రీఫ్ గా చెప్తా, అది పెద్ద కథ కాదు, చిన్న కథ. ఇందులోనే చెప్పేస్తా. రాజుగారట బాగా పెద్దవారు అయిపోయారు, ఎవరినైనా కొత్త మంత్రిని పెట్టుకుందామని చెప్పారు. కాదని ప్రభువులు బతిమలాడినా, ఈయనని వృద్ధుండయ్యాను ఇంకా చెయ్యలేను, ముందు ఎవరినైనా తీసుకుని తర్ఫీదు చేద్దాం, వాళ్ళు తయారయ్యాకే మానేద్దామన్నారు. సరే, అక్కడి నుంచి మనకు 10 రాశారు. తెలివైన వాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, పలానాది కావాలని రాశారు. రాస్తే 100 మంది వచ్చారట. సరే, 100 మందిని చెక్కింగ్ ఈయన చూస్తూనే ఉన్నాడు. 100 మందిని ఎట్టబెట్టారు. ఆ 100 మందిలో 40 మంది తేలేరు.
అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు లోపలే దేవుడి దగ్గరే చుట్టుపక్కల వీళ్ళలో ఏర్పాటు చేశారు భోజనాల శాలలో. తర్వాత ఒకరాటి సాయంకాలం వీళ్ళంతా ఆడుకుందాం అనుకున్నారట. ఆడుకుందామంటే అప్పటికే కాలేజీలు చదువులు బిఏలు 19వ శతాబ్దపు తొలి రోజులు బహుశా, లేదా 18 చివరి రోజులు అనుకో. అప్పటికి వీళ్ళంతా బిఏలు చదివిన వాళ్ళు కాలేజీలో హాకీ ఆడడము అవి తెలుసుకున్నారు. కావాల్సిన ఇంతంత పొడు కర్రలు అవి ఇచ్చారు. మామూలు ఊళ్ళలో జనాలకు అవన్నీ ఏం తెలుస్తాయి? ప్రత్యేక కాలేజీలు అంటే ఎక్కడో మద్రాసులోనో అక్కడ ఇక్కడ ఉండేవి. వీళ్ళంతా జనాలు చేరి ఆ కర్రలతో ఆడుతుంటే ఆశ్చర్యపోతున్నారు. జనం అంతా విచిత్రంగా చూస్తున్నారు. హాకీ ఆట అయిపోయింది, ఎవరి దారిని వాళ్ళు బయలుదేరారు. ఒక చిన్న కాలం ఉందట ప్లే గ్రౌండ్కి కోటకి మధ్యలో. అక్కడ ఒక ముసలి రైతు బండి దాటించబోయాడు. ఆ బండి కాస్త అందులో కూరుకుపోయింది. ఈ పోతున్న 40 మంది వాళ్ళ దారిని వాళ్ళు పోతున్నారు. ఎవ్వరూ ఇతన్ని పట్టించుకోవాలి. ఆ వెళ్ళే వాళ్ళల్లో ఒక కుర్రాడు మాత్రం వాడికి అంతకుముందే పడ్డాడు, కాలు గట్టిగానే దెబ్బ తగిలింది, కుంటుకుంటూ వస్తున్నాడు. చూసి ఏం తాత సహాయం చేయమన్నావా అంటే, బాబు మీలాంటి పెద్దవాళ్ళు ఏం సహాయం చేస్తారండి అంటే, పర్వాలేదులే నేను ఆ మాత్రం చేయగలను, నీళ్ళలోకి దిగుతా, బండిని ఎత్తి తోస్తా, నువ్వు ఎడ్లను నదిలించు అని చెప్పి ఆ తాతని ముసలి రైతుని నొగలో కూర్చోమన్నాడు బండి మీద. ఆయన వెళ్ళి పైన ఎక్కి కూర్చున్నాడు. అయితే ఇతను గట్టిగా సాయం పట్టాడు. 2 బాగా ఊతం ఇచ్చేసరికి కల్లా బండి ముందుకు కదిలేదు. నువ్వు ఎంత చక్కటి వాడిపోయి, ఈ రోజుల్లో ఎవరు లేరు పిల్లలు, చాలా మంచి పని చేసావు నాయన, మా వాళ్ళు ఎవరన్నా వచ్చే లోపలే నువ్వు నాకు సహాయం చేసావు అంటే ఏదైనా బహుమతి ఇస్తావా మరి నాకు అన్నాడు కుర్రాడు. అనేసరికల్లా ఆయనే ఉన్నాడు, నీకేమి ఇవ్వగలనయ్యా నేను అన్నాడు. అంటుంటే అతను నవ్విన నవ్వుకి ఈయన జగన్నాథరాజు గారేమో అనిపించింది ఆ కుర్రాడికి. ఆ తాతయ్య జగన్నాథరాజు అనిపించింది. కానీ ముసలి రూపంలో ఎందుకుంటాడు, ఆయన అంత వృద్ధుడు కాదు, పైగా ఈ బండి ఎందుకు వేసుకొస్తాడు, ఊరుకున్నాడు. మర్నాడు ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఫలితాలు ప్రకటించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ 40 మంది అన్ఫిట్టే, వీళ్ళల్లో ఇతరులకు సహాయం చేసే గుణం లేదు. వాళ్ళు 40 సాయం పడితే అరక్షణంలో బండి వెళ్ళిపోయేది. కానీ ఒకే ఒకడు వచ్చాడు, గాయపడినా కూడా తన వంతు సాయం తను ఇతరులకు చేయాలనుకున్నవాడే నిజమైన మంత్రిత్వానికి పనికొస్తాడు. మంత్రులు ఆడుకునేవాళ్ళు, పాడుకునేవాళ్ళు, చదువుకునేవాళ్ళు కాదు, సహాయం చేసేవాళ్ళు. వాడి మంత్రాంగంలోనే రాజ్యం నడవాలి, అతని సహాయం మీదే రాజ్యం నడుస్తుంది. అందుకని ఆ సాయం చేసిన కుర్రాన్ని మంత్రిగా నియమించారు. జగన్నాథరాజు గారే ఆ వృద్ధ రైతు. ఓకే, ఆయన కావాలనే బండి అక్కడ దింపించుకుని చూస్తున్నాడు, వీళ్ళలో ఎవరు వస్తారా అని. ఒకవేళ చాలామంది వచ్చారనుకో, పరీక్ష ఇంకోటి మారేది. ఈ పరీక్షలోనే తేలిపోయారనమాట. అలాంటి కథలు కనబడతాయి, గజపతుల కథలు. ఇది మనకి ఎందులో ఉంది, ఒక పాత పుస్తకం దొరికింది నాకు, చాలా పాత, అసలు గట్టిగా ముట్టుకుంటే పేపర్లు చిరిగిపోయేలాగా ఉన్నాయి. ఎక్కడ దొరుకుతుందో చూద్దాము, నాకు ఎక్కడైనా కనబడితే చెప్తా. స్క్రిప్ట్లో వాటిల్లో లేదు. కొంచెం పురాతనమైన భాష చదవగలిగే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఈ పుస్తకం కోసం వెతకచ్చు, చదవచ్చు, బాగుంటుంది. తప్పకుండా గారు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.